హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. ఇక్కడ చూసుకుంటే కొత్తగా మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి కొరకు ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్లోని వివరాలు: తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా ఈ గవర్నెన్స్ సంస్థ ఖమ్మం వారి కార్యాలయం కొత్త మీ సేవా కేంద్రాల కొరకు నోటిఫికేషన్. ఖమ్మం జిల్లా మండలంలోని రెవెన్యూ గ్రామ పరిధిలో అర్హులైన అభ్యర్థుల నుంచి వ్రాత పరీక్ష కొరకు దరఖాస్తులు స్వీకరించడం కొరకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా కార్యాలయం నుంచి నమూనా దరఖాస్తు చేసుకోవాలను. ఇక్కడ దరఖాస్తు స్వీకరణ తేదీ మరియు సమయం ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ 11 మార్చి 2024 ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవచ్చు. 15 మార్చి 2024 సాయంత్రం 5 గంటల లోపు టైం అనేది ఉన్నదని కలెక్టర్ గారి కార్యాలయం ఏఓ గారికి సమర్పించవలను అప్లికేషన్ ఫామ్ అనేది. ఇక్కడ దరఖాస్తు ఫామ్ మరియు పూర్తి వివరాల కోసం kammam.telangana.gov.in అనే వెబ్సైట్ నందు చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే పూర్తి వివరాలు ఇక్కడ కొత్త మీ సేవా కేంద్రాలకు సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది kammam.telangana.gov.in అనే వెబ్సైట్ నందు ఉంటుంది. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేయడం ద్వారా నమూనా ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీజు వివరాలకు వస్తే అభ్యర్థులు దరఖాస్తు మరియు సంబంధిత ధృవపత్రాలతో పాటు 10,000 డిమాండ్ డ్రాఫ్ట్ అనేది సమర్పించవాలను. అంటే డీడీ తీసి రసీదు ఈ గవర్నెన్స్ సొసైటీ ఖమ్మం వారి రసీదు పొందగలరు. అదేవిధంగా దరఖాస్తు స్వీకరణ తేదీ 11 మార్చి 2024 నుంచి 15 మార్చి 2024 ఉదయం 10 గంటల నుంచి 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ కార్యాలయం పనివేళలో కలెక్టర్ గారి కార్యాలయం పరిపాలనాధికారి గారికి స్వయంగా మాత్రమే సమర్పించవలెను. ఇక్కడ దరఖాస్తుదారులకు అభ్యర్థులకు అర్హతలకు సంబంధించి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ PGDCA సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన షెడ్యూల్కు చెందిన వారే ఉండాలి. మీ సేవా కేంద్రం దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత రెవెన్యూ గ్రామము పట్టణంకు చెందిన వారు మాత్రమే ఉండవలెను. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండవలెను. ఇంతకుముందు నుండి కంప్యూటర్ సెంటర్ కానీ బ్రౌజింగ్ సెంటర్ కానీ నిర్వహిస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది. ఒకవేళ ఎటువంటి కంప్యూటర్ సెంటర్ కానీ బ్రౌజింగ్ సెంటర్ కానీ లేని ఎడల దానికి సంబంధించి షాప్కు సంబంధించి రెంట్, కంప్యూటర్ తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించి రుజువు చేసుకోవాలను. అదేవిధంగా దరఖాస్తు చేయనప్పుడు ఈ కింది ధృవపత్రాలు అనేది దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే SSC మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో మరియు పట్టా పాస్ జిరాక్సులు కాపీలు. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా శిక్షణ కేంద్రం నుంచి పొందిన PGDCA ధృవపత్రము, అదేవిధంగా జనన ధృవీకరణ పత్రము. ఇక్కడ 1989 తర్వాత జన్మించిన వారు మాత్రమే నివాస ధృవీయ పత్రము, అదేవిధంగా డిమాండ్ డ్రాఫ్ట్ 10,000కు సంబంధించి. అదేవిధంగా దరఖాస్తుదారుని రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటోలు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులైతే షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత ధృవీకరణ పత్రం, అదేవిధంగా దరఖాస్తుకు సంబంధించి ఆధార పత్రాలు అన్నిటి ధృవీకరణ పత్రం గెజిటెడ్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది ప్రతి జిరాక్స్ పైన, కాపీ పైన. అదేవిధంగా ఇక్కడ ధృవీకరణ గెజిటెడ్ అసిస్టెంట్ లేని ఎలా అట్టి దరఖాస్తులు అనేది స్వీకరించబడవు. ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ స్వీకరించిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకోబడను. ఇక్కడ పరీక్ష సమయం మరియు తేదీ వచ్చేసి పరీక్షకు అనుమతించబడిన అభ్యర్థుల పరీక్ష స్థలము మరియు సమయము
వివరంలో మీరు దరఖాస్తులో తెలియజేయబడిన మొబైల్ నెంబర్కు మాత్రమే మెసేజ్ ద్వారా తెలియజేయబడును. ఇక్కడ పరీక్ష విధానం మరి సిలబస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది 50 మార్కులు గాను. ఇక్కడ సిలబస్ వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, బేసిక్ హార్డ్వేర్ నాలెడ్జ్, లాజికల్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్, విండోస్ ఓఎస్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ స్టెప్ 2 చూసుకుంటే ఆఫ్టర్ కంప్లీట్ ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి తర్వాత ఇక్కడ 50 మార్కులకు ఇక్కడ ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఫైల్ కన్వర్జేషన్, ఎంఎస్ ఆఫీస్, బేసిక్ హార్డ్వేర్ నాలెడ్జ్ విత్ విండోస్ ఓఎస్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత స్టెప్ 3 వచ్చేసి ఇక్కడ ఆ రెండింటిలో పాస్ అయిన వారికి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అథారిటీకి సంబంధించి వారు ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీ సేవా కేంద్రం ప్రతిపాదించిన గ్రామాల వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు. మండలం చింతకాని, బస్వాపురం, ఎన్నూర్ బురగ రాఘవాపురం, ఎన్నూర్ నాచారం, కామెపల్లి గోవింద్రాల, ఖమ్మం రూరల్ తీర్థాల, ఖమ్మం రూరల్ తెల్తారపల్లి, ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం 25 మీ సేవా కేంద్రాల్లో పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫర్ న్యూ మీ సేవ అని ఉంది. ఇక్కడ సేమ్ ఇవన్నీ ఫిలప్ చేసి డిస్ట్రిక్ట్ ఆఫీస్లో సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫోటో, అదేవిధంగా ఇక్కడ ఇంటర్ మేమో, డిగ్రీ మేమో, జిరాక్స్ కాపీలు, దీనికి సంబంధించి గెజిటెడ్ సైన్ చేసి 10,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ అనేది అందించాల్సి ఉంటుంది. ప్రతి దాని మీద గెజిటెడ్ సంతకం అనేది కంపల్సరీగా ఉండాలి, లేదంటే అప్లికేషన్ అనేది తీసుకోరు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కొత్తగా మీ సేవా కేంద్రాలు మీలో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి ఇది శుభవార్త అనేది చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగా మీ సేవా కేంద్రాలు పెట్టుకోవడానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.